అనంతపురం నగరంలో సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా SUCI కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ శివదాస్ ఘోష్ 49వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పాటించండి కార్మిక వర్గం जिंदाबाद जदीद कम्युनिस्ट जिंदाबाद जिंदाबाद जदीद कम्युनिस्ट जिंदाबाद लाल कलम कम्युनिस्ट. అనంతరం NGO హోంలో కామ్రేడ్ శివదాస్ ఘోష్ 49వ వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ K. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ BS అమర్నాథ్ ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ D. రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. మహామహుల త్యాగ ఫలం నవంబరు మహావిప్లవం మహామహుల త్యాగ ఫలం అంధకార జగతిలో అరుదించిన అరుణఫలం అంధకార జగతిలో అరుదించిన అరుణపదం అరుదించిన అరుణపదం నవంబరు మహావిప్లవం నవంబరు మహావిప్లవం మహామహుల త్యాగ ఫలం నవంబరు మహావిప్లవం. కార్మికులు కర్షకులు సాధించిన ఘన విజయం కారల్ మార్క్స్ ఎంగెల్స్ కలలు కన్న మహోదయం కార్మికులు కర్షకులు సాధించిన ఘన విజయం లెనిన్ మహాశయుడు సాధించిన సమతాలోకం లెనిన్ మహాశయుడు సాధించిన సమతాలోకం చరిత్రలో మేలుకున్న తొలి చైతన్యం చరిత్రలో మేలుకున్న తొలి చైతన్యం నవంబరు మహావిప్లవం నవంబరు మహావిప్లవం మహామహుల త్యాగ ఫలం నవంబరు మహావిప్లవం. మహాతత్వ శాస్త్రము మార్క్సిజం లెనినిజం నవమానవ జగతిలో ఇది వారని సుమకుసుమం మహాతత్వ శాస్త్రము మార్క్సిజం లెనినిజం నవమానవ జగతిలో ఇది వారని సుమకుసుమం సమ సమాజ నిర్మాణం ఇది ఆశకు తిరుగులేని సత్యం సమ సమాజ
మహావిప్లవం మహాబహుల త్యాగ ఫలం అంధకార జగతిలో అరుదించిన అరుణపదం నవంబరు మహావిప్లవం నవంబరు మహావిప్లవం నవంబరు మహావిప్లవం అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పెట్టుబడిదారీ వ్యతిరేక సోషల్ యుద్ధం ప్రపంచ కార్మిక వర్గ మహానాయకులు కమిటీ మిగతా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి తమ సిద్ధార్థ్ ఘోష్ చిత్రపటానికి పూలమాలలు వేయాల్సిందిగా ఆహ్వానిస్తారు. పెట్టుబడిదారీ వ్యతిరేక సోషల్ యుద్ధం శ్రమజీవులకు చూపించావు క్రాంతి పదం శోషిత బాధిత నిర్భాగ్యులకు అందించావు అరుణ పతాకం భారతదేశ నవయుగాశ మహానేతవో సిద్ధార్థ్ భారత విప్లవ కాంక్షితులం నీ కర్పిస్తున్నాం సలాం పీడిత తాడిత శ్రమజీవులకు చూపించావు క్రాంతి పదం శోషిత బాధిత నిర్భాగ్యులకు అందించావు అరుణ పతాకం భారతదేశ నవయుగాశ మహానేతవో సిద్ధార్థ్ భారత విప్లవ కాంక్షితులం మీ కర్పిస్తున్నాం సలాం భారతదేశ నలుదిశలా నూతన జాగృతి నవజీవం భారతదేశ నలుదిశలా నూతన జాగృతి నవజీవం చేతనశీలిగా మధ్యమ వర్గం సమస్త కార్మిక కర్షకులు చేతనశీలిగా మధ్యమ వర్గం సమస్త కార్మిక కర్షకులు నీవందించిన మార్గమున మాలో నిందెను దృఢ నిశ్చయము నీవందించిన మార్గమున మాలో నిందెను దృఢ నిశ్చయము సాధిస్తాము సోషలిజం దోపిడి లేని శ్రామిక రాజ్యం మహానేతవో సిద్ధార్థ్ నీ ప్రేరణయే మాకు బలం భారత విప్లవ కాంక్షితులం మీ కర్పిస్తున్నాం సలాం పీడిత తాడిత శ్రమజీవులకు చూపించావు క్రాంతి పదం శోషిత బాధిత నిర్భాగ్యులకు అందించావు అరుణ పతాకం భారతదేశ నవయుగాశ మహానేతవో సిద్ధార్థ్ భారత విప్లవ కాంక్షితులం నీ కర్పిస్తున్నాం సలాం పెట్టుబడిదారీ వ్యతిరేక సోషల్ యుద్ధం ఆలోచన విధానం
జిందాబాద్ ఎస్యూసీ కమ్యూనిస్ట్ జిందాబాద్. అనుశీలన సమితిలో పనిచేస్తూ చురుకైన కార్యకర్తగా తన యొక్క పాత్రను పోషించారు. అదేవిధంగా స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొంటూ ఆనాడు కామ్రేడ్ శివదాస్ ఘోష్ స్వాతంత్ర అనంతరము భారతదేశ పెట్టుబడిదారులు అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారు, అసంఖ్యాకంగా పోరాడి అసంఖ్యాకంగా ఎంతో మంది ప్రజలు ప్రాణత్యాగం చేసి స్వాతంత్రోద్యమంలో సమిధులయ్యారు. అయితే ఆ స్వాతంత్ర ఫలాలన్నీ కూడా గుప్పెడు మంది పెట్టుబడిదారులు దక్కించుకోబోతున్నారని భావించినటువంటి కాబట్టి శివదాస్ ఘోష్ ప్రజల యొక్క నిజమైన స్వాతంత్రం సాధించాలన్నా, పీడిత ప్రజలు విముక్తి సాధించాలన్నా, వాళ్ళ దోపిడీ అంతం కావాలన్నా ఈరోజు కార్మిక వర్గానికి ఒక కార్మిక వర్గ పార్టీ అవసరము, ఒక నిజమైన కార్మిక వర్గ పార్టీ అవసరం అనే ఉద్దేశంతో సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీని 1948 ఏప్రిల్ 24వ తేదీన వెస్ట్ బెంగాల్లో కామ్రేడ్ శివదాస్ ఘోష్ ప్రారంభించారు. అప్పటికే భారతదేశంలో సిపిఐ అనే కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. అయితే సిపిఐ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా భారతదేశంలో ఉన్నప్పటికీ మార్క్సిజాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకి సరిగా అన్వయించి విశ్లేషించి పోరాట పట్టాన్ని రూపొందించే విషయంలో వాళ్ళు వైఫల్యం చెందారని కామ్రేడ్ శివదాస్ ఘోష్ భావించారు. మార్క్సిజాన్ని తమ జీవిత తత్వశాస్త్రంగా భావించి అన్ని విషయాల్లో కూడా మార్క్సిజాన్ని అన్వయించే విషయంలో విఫలం కావడం వల్ల భారతదేశంలో ప్రజల విముక్తి కావాలంటే ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ అవసరమనే ఉద్దేశంతో కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఎస్యూసీ పార్టీని ప్రారంభించారు. ఆనాడు కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఎస్యూసీ పార్టీని ప్రారంభించినప్పుడు కొద్ది మంది తన సహచరులతోటి పార్టీని ప్రారంభించారు. ఎక్కడ ధనబలం గాని, కండబలం గాని, మీడియా బలం గాని ఇటువంటి సహకారం ఏమీ లేకుండా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని కామ్రేడ్ శివదాస్ ఘోష్ ప్రారంభించారు. పార్టీలో ప్రారంభించడానికంటే ముందు కామ్రేడ్ శివదాస్ ఘోష్ జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సైద్ధాంతిక పోరాటాన్ని ప్రారంభించి కొద్దిమంది తన అనుచరుల్లో ఒక వృత్తి విప్లవకార దళాన్ని కూడా కామ్రేడ్ శివదాస్ ఘోష్ వాళ్ళందరినీ కూడా కొంతమంది వృత్తి విప్లవకారులు తయారు చేశారు. ఆ విధంగా సైద్ధాంతిక పోరాటం ద్వారా సైద్ధాంతిక కేంద్రీకరణ సాధించిన తర్వాత ఎస్యూసీ పార్టీకి సంస్థాగత నిర్మాణాన్ని కూడా కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఇచ్చారు. ఒక పార్టీని ప్రారంభించడానికి ముందు ఆ పార్టీని ప్రారంభించే నాయకులు గాని, కార్యకర్తలు గాని మార్క్సిజాన్ని తమ జీవిత తత్వశాస్త్రంగా అంగీకరించి దాన్ని అన్వయించుకొని ఆ విధంగా వాళ్ళు ఒక కమ్యూనిస్టు గుణగణాన్ని, కమ్యూనిస్టు వ్యక్తిత్వాన్ని సాధించాల్సిన ఉద్దేశంతో కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఆ పోరాటాన్ని ప్రారంభించి వృత్తి విప్లవకారుల దళాన్ని కూడా ఆ రోజు తయారు చేసిన అనంతరమే ఎస్యూసీ పార్టీకి నిర్మాణాన్ని కూడా కోరుకున్నాడు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో ప్రజా సమస్యల పైన అనేక ఉద్యమాలు నిర్మిస్తూ ముందుకెళ్తున్న మిత్రులారా, మీకు అందరూ కూడా తెలుసు, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగాను అదేవిధంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ ఫలితంగా ప్రజల యొక్క జీవన స్థితి అనేది చాలా దుర్భరంగా తయారైపోయింది. ప్రజలు జీవించలేని కండిషన్లకు నెట్టివేయబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఒక నిజమైన మార్గం ఎక్కడుందంటే అది మార్క్సిజం లెనినిజం కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఆలోచన విధానం అని. మార్క్సిజం లెనినిజం కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఆలోచన విధానం యొక్క వెలుగులో ఆ బోధనలు మన ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ధరల పెరుగుదల కానీ, నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, ఆకలి చావులు కానీ, విద్యా వైద్య రంగాల ప్రైవేటీకరణ కానీ, ఈ అన్ని రకాలైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కావాలంటే
ఈ రోజు కార్మిక వర్గానికి ముందున్నటువంటి ఒకే ఒక మార్గము ఈ రోజు మార్క్సిజం లెనినిజం సిద్ధార్థ్ ఘోష్ ఆలోచనలు వాళ్ళు స్వీకరించి ప్రస్తుత దోపిడీ వ్యవస్థను అంతం చేసి ఒక దోపిడీ రహిత సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే సమాజంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఎస్యూసీఐ పార్టీ అనేక కార్యక్రమాలని ఉద్యమాలను ముందుకు తీసుకుపోయి కొనసాగిస్తున్న మిత్రులారా, ఈ సందర్భంగా ఎస్యూసీఐ పార్టీ వ్యవస్థాపక సిద్ధార్థ్ ఘోష్ 49వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన మార్క్సిజానికి అందించినటువంటి ఏదైతే కొత్త జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకొని మనం మరింతగా పార్టీ ప్రయోజనంతోనూ విప్లవ ప్రయోజనంతోనూ మమైకం కావడానికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభను కూడా మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ సభలో ఉపన్యాసకులుగా హాజరై ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కాబట్టి బిఎస్ అమర్నాథ్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ యుగపు ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు, మాకు మార్గదర్శి, నాయకులు, బోధకులు, ఆయన యొక్క 49వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని దేశవ్యాప్తంగా పార్టీ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం 1976 ఆయన మరణించినప్పటి నుంచి ప్రతి ఆగస్టు 5వ తారీఖున ఈ సందర్భాన్ని దేశవ్యాప్తంగా ఆచరిస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర కమిటీ కొంత అనుకూలం దృష్ట్యా ఆగస్టు 10వ తేదీన ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని ఎందుకు ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేసుకుంటాం? ఇది ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేసుకోవడంలో ఏదో ఆనవాయితీగా ఈ సందర్భాన్ని చేయాలని కానీ, లాంఛనప్రాయంగా ఇది చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. రెవల్యూషనరీస్, విప్లవకారులు ఏది ఆచరించినప్పటికీ, ఏది చేసినప్పటికీ అది సమాజంలో ఆనాడు జరుగుతున్నటువంటి విప్లవ పోరాటాలు, సమాజంలో ఆనాడు జరుగుతున్న అంతర్గత పోరాటంలో దానికి సరైనటువంటి దారి, సరైన మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి బాధ్యతను చేపట్టడంలో భాగంగానే ప్రతి సందర్భాన్ని కూడా పాటించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భాన్ని కూడా విప్లవ ప్రయోజనం దృష్ట్యానే ప్రతి సంవత్సరము పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులే కాకుండా మొత్తం పీడిత ప్రజలందరిలో కూడా, కార్మికులు, పీడిత ప్రజలందరిలో కూడా కాబట్టి సిద్ధార్థ్ ఘోష్ యొక్క ఆలోచనలని మరొకసారి మననం చేసుకోవడము, మన ముందు ఉన్న కర్తవ్యాలని మరింత లోతుగా అర్థం చేసుకొని మనం ఆ లక్ష్య సాధన కొరకు, ఏ లక్ష్యమైతే మన ముందుందో పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ లక్ష్యాన్ని సాధించడం కొరకు మనం ఎంత మేరకు ముందుకు వెళ్ళాం, మనం ఏది సాధించలేకపోయినా ఏది సాధించాల్సింది ప్రస్తుత ప్రత్యేకమైన పరిస్థితులు. ఎందుకంటే మార్క్సిజం ఏం చెప్తుందంటే
ప్రతిది కూడా నిరంతరం మార్పున గురవుతూనే ఉంటుంది. ఏది కూడా స్థిరత్వంతో ఉంటుందని, నిశ్చల స్థితిలో ఉంటుందని మనం భావించం. మార్క్సిజం కానీ సైన్స్ కానీ అది నమ్మదు. కాబట్టి సిద్ధార్థ్ ఘోష్ మరణించినప్పటి నుంచి కూడా పరిస్థితులు మారుతూ వస్తాయి. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ అది పరిస్థితిలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ మార్పులు ఏం జరుగుతున్నాయి, ఆ మార్పుల్లో వచ్చినటువంటి ప్రధానమైన మార్పులు ఏంటి, ఆ మార్పుల క్రమంలో విప్లవానికి అనుగుణంగా మనం ఏ మేరకు సాధించగలుగుతున్నాం, ఏ మేరకు మన పాత్ర నిర్వహించగలుగుతున్నాం అనే విషయాలని మనం ఆ పర్టికులర్ కండిషన్లో, ఆ ప్రత్యేకమైన నిర్దిష్ట పరిస్థితుల్లో మన పాత్ర నిర్వహించడం గురించి మనం ఈ సందర్భంగా మనం చర్చించాల్సింది. కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్ 1923 ఆగస్టు 5వ తేదీన ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్లో, అప్పటి తూర్పు పాకిస్తాన్లో, తూర్పు పాకిస్తాన్ అప్పటికి తూర్పు పాకిస్తాన్ ఏర్పడలేదు, అది తూర్పు బెంగాల్ అనేవాళ్ళు. అక్కడ ఢాకా దగ్గర ఉన్న పశ్చిమది అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన జన్మించి ఆ కాలంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం అనేది, బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పోరాటంలో ముఖ్య పాత్ర బెంగాల్లో 2 విప్లవ సంస్థలు నిర్వహించేది. ఒకటి అనుశీలన సమితి, ఇంకొకటి యుగంతర్. ఈ అనుశీలన సమితిలో ఒక కార్యకర్తగా దాంట్లో చేరిన ఆయన 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన అనుశీలన సమితిలో చేరి దాని యొక్క కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటుండేవాడు. ఆ విధంగా అప్పటికే 1917లో రష్యాలో ఈ మహోన్నత లెనిన్ నాయకత్వంలో చరిత్రలోని మొట్టమొదటిసారిగా వర్గరహిత సమాజం ఏర్పాటు చేయడంలో గాంధీగా అక్కడ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం జరిగింది. దాని యొక్క ప్రభావం ప్రపంచ పీడిత ప్రజలందరి మీద కూడా, ప్రగతిని కోరుకునే వాళ్ళందరి మీద కూడా పడింది. అందులో భాగంగానే అనుశీలన సమితిలో పనిచేస్తున్నటువంటి రెవల్యూషనరీస్ కూడా దానికి ప్రభావితులై మార్క్సిజం మీద అక్కడ క్లాసెస్ జరగడము, డిస్కషన్స్ జరగడము అవన్నీ కూడా జరిగేవి. 1937 ఆ ప్రాంతం కాలం నుంచి ఈ డిస్కషన్స్ జరుగుతూ వచ్చేది. అందులో కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్, కామ్రేడ్ నిహార్ ముఖర్జీ వీళ్ళందరూ కూడా పాల్గొనేవారు. ఆ విధంగా మార్క్సిజంతో పరిచయం అవ్వడం జరిగింది. అయితే అక్కడి నుంచి 1942-41 ఆ ప్రాంతంలో ఆయన్ని ఢాకా నుంచి కలకత్తాకు ఈ కార్యక్రమాల దృష్ట్యానే ఆయన్ని పంపించడం జరిగింది అప్పటి లీడర్షిప్. కాబట్టి సిద్ధార్థ్ ఘోష్ కలకత్తాలో ఉంటూ కలకత్తాలో ఉన్నటువంటి కల్చర్ క్లబ్ అనేది ఒకటి, మరి జయనగర్ అంటే సౌత్ 24 పరగనాస్ జయనగర్లో శాంతి సంఘం అంతా వాళ్ళ కార్యక్రమాలు అనేవి ప్రారంభమయ్యాయి. అట్లా ఆ కార్యక్రమాలనే వాళ్ళు చేస్తూ వస్తున్నారు. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగేదానికి స్వతంత్రోద్యమంలో గాంధీ నాయకత్వం అనేది బలహీనపడుతూ, గాంధీ యొక్క అనుచరులు వాళ్ళ యొక్క ప్రభావం అనేది తగ్గుతూ ఉంది. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకత అనేది పెరిగింది. డూ ఆర్ డై అనేటువంటి
మూమెంట్, అదేవిధంగా ఈ క్విట్ ఇండియా మూమెంట్, వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి దేశం నుంచి అనేటువంటి మూమెంట్ అనేది మొదలైంది. అంతేకాకుండా దేశంలో అన్ని చోట్ల కూడా చాలా సమరశీల మిలిటెంట్ పోరాటాలు అనేవి కూడా బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగాను, భారతదేశంలో ఉన్న సంస్థాన దేశాలకు వ్యతిరేకంగాను పెద్ద పోరాటాలు అనేవి జరుగుతూ వస్తాయి. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన INA యొక్క పిలుపు వల్ల కూడా దేశంలో ప్రజలందరూ కూడా ఆయన యొక్క ప్రసంగాలు రేడియో ద్వారా, సింగపూర్ నుంచి రేడియో ప్రసంగాల ద్వారా వాళ్ళు వినేవాళ్ళు. ఈ విధంగా దేశంలో అంతా కూడా వాతావరణం ఏర్పడింది. ఆ పీరియడ్లో 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగేటప్పుడు కలకత్తాలో రైటర్స్ బిల్డింగ్ అంటే బ్రిటిష్ రాజ్యానికి అది కేంద్రం. ఈ రైటర్స్ బిల్డింగ్లో అధికారాలు చేజిక్కించుకోవాలని జరిగిన పోరాటం. దీంట్లో ఏమంటే ముందుగానే దీనికి ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారని దీంతో కామెంట్ సిద్ధార్థ్ ఘోష్ని, కామెంట్ నిహార్ ముఖర్జీని అరెస్ట్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన కేసు పెట్టినారు. అప్పుడు ఆయన దాదాపు మరణించేటువంటి మరణశిక్ష విధించాల్సినటువంటి ఇది అనేది ఏర్పడింది. అప్పుడు ఒక ప్రముఖమైన లాయర్ ఉండి దాన్ని స్థాపించి ఆయనకు 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించినారు. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా మార్క్సిజం గురించి చర్చలు అనేవి జరిగాయి. అదే పీరియడ్లోనే అనుశీలన సమితి నుంచి బయటకు వచ్చినటువంటి కొద్దిమంది మార్క్సిజంని వైపు అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు. ఎందుకంటే సిపిఐ అనేది ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ కాదు అనేటువంటిది అప్పట్లోనే అయింది. ఎందుకంటే 1942 మూవ్మెంట్ని వాళ్ళు వ్యతిరేకించినారు. వాళ్ళు స్టాలిన్ ఇచ్చిన పిలుపుని అర్థం చేసుకోవడంలో విఫలమై, మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్ దానికి అన్వయించడంలో విఫలమై, సిపిఐ అప్పటికి చాలా లక్షల మంది కార్యకర్తలు దానికి ఉన్నప్పటికీ, దాని చాలా పవర్ఫుల్ లీడర్స్ దానికి ఉన్నప్పటికీ, దాని మార్క్సిజం అర్థం చేసుకోవడంలో విఫలం కావడం వల్ల వాళ్ళు దాన్ని దాన్ని బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు నిర్ణయించారు. దీనివలన ప్రజల్లో చాలా సిపిఐ పట్ల వ్యతిరేకత అనేది వచ్చింది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆర్ఎస్పి ఏర్పాటు చేయాలని, దానికి ఒక సంస్థాగత రూపం ఇవ్వాలని ఆనాడు ఆర్ఎస్పి నాయకులు చేస్తున్నప్పుడు కామెంట్ సిద్ధార్థ్ ఘోష్ దాన్ని వ్యతిరేకించినారు. ఎందుకంటే సిపిఐ ఎందుకు ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయినారు అంటే వాళ్ళు మార్క్సిజాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు చేయలేదు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలంటే ఏ పద్ధతిని అయితే ఫాలో అవ్వాలో ఆ పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వలేదు. తమను తాము కమ్యూనిస్టులుగా తయారయ్యేటువంటి ఒక ప్రత్యేకమైన పోరాటాన్ని ఏర్పాటు చేయడం అనేది, దాన్ని నిర్వహించడం అనేది వాళ్ళు వదిలేశారు. కాబట్టి వాళ్ళు ప్రతి విషయంలో మౌలికమైన మిస్టేక్స్ చేస్తూ వస్తున్నారు. అసలు మార్క్సిజం అప్లై చేయడంలోనే వాళ్ళు బేసిక్గానే ఫెయిల్ అవుతూ వస్తారు. కాబట్టి మీరు కూడా అదే పని చేస్తున్నారు అని ఆ రోజు అనుశీలన సమితిలో ఉన్న నాయకులు కామెంట్ సిద్ధార్థ్ ఘోష్, కామెంట్ నిహార్ ముఖర్జీ వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. చేసి మీరు కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు. మొదట మీరు ఒక పార్టీకి సంస్థాగతమైన రూపం ఇవ్వాలి అంటే మొదట సైద్ధాంతిక పోరాటం అనేది మార్క్సిజం లెనినిజం మీద ఆధారపడి సైద్ధాంతిక పోరాటం జరిపి ఒక రాజకీయ ఆర్థిక అంశాలకే కాకుండా జీవితంలోని అన్ని అంశాలకు సంబంధించి ఒకటే అభిప్రాయానికి రావాల్సింది.
ఎందుకంటే మార్క్సిజం ఏం చెప్తుందంటే సత్యం అనేది ఒకటి, ఒక నిర్దిష్ట కాలము, నిర్దిష్ట స్థలము లేదా కండిషన్లో సత్యం అనేది ఒకటే ఉంటుంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మార్క్సిజం కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలంటే దానికి ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ని, ఆ క్రమాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఆ క్రమాన్ని నువ్వు ఫాలో అవ్వకుండా మొదట పార్టీలు ఏర్పాటు చేసే నాయకుల మధ్య ఐడియాలజికల్ సెంట్రలిజం అనేది లేకుండా నువ్వంతా ఒకటి ప్రెసిడెంట్, సెక్రటరీలు, సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేసుకుంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లవుతుంది? రేపు పొద్దున కూర్చుంటేనే ఒక్కొక్కరు ఒక గ్రూప్, ఒక్కొక్కరు ఒక మార్గంలో వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఐడియాలజికల్ సెంట్రలిజం సాధించాలి, లేకుంటే అది కూర్చో దీనికన్నా తయారవుతుంది. కాబట్టి ఇంత ముందు ఉన్నటువంటి అనుశీలన సమితి అట్లాంటిదే. కాబట్టి ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆ ప్రాసెస్ కాదు. లెనిన్ చెప్పినటువంటి ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రం ఆధారంగా పార్టీ నిర్మించాలి అనేది బాగా ఫైట్ చేస్తారు. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. కాబట్టి అప్పుడు కామ్రేడ్ శివదాస్ ఘోష్ 1946లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ అంటే సోషలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళందరూ ఎవరైనా కూడా సరే, కమ్యూనిస్ట్, సోషలిజం, మార్క్సిజం వాళ్ళందరూ ఒకటే వేదిక మీదకి రావాలి. ఆ వేదిక మీదకి వచ్చి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి స్ట్రగుల్ అనేది చేయాలి. కాబట్టి దాంట్లో ఈ ఐడియాలజికల్ సెంట్రలిజం అంటే సైద్ధాంతిక ఏకత కోసం జరిగేటువంటి పోరాటం. అంటే దాంట్లో మార్క్సిజం, లెనినిజం దాని యొక్క ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అంటే క్రమం, ఆ మెథడ్ అనేది డైలెక్టికల్ మెటీరియలిస్టిక్ మెథడ్ ఫాలో అవ్వాలి. అవ్వకుండా బేసిస్ దాని ఆధారంగా ప్రతి అంశానికి సంబంధించి, అంటే భారతదేశానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఒకటే అభిప్రాయం కావాలి. అదేవిధంగా ప్రతి అంశానికి సంబంధించి అంటే యూనిఫార్మిటీ ఆఫ్ థింకింగే కాకుండా వన్నెస్ ఇన్ అప్రోచ్, అంటే ప్రతి అంశంలో కూడా ప్రతి సమస్యకు సంబంధించి కూడా ఒకటే అప్రోచ్లో కూడా ఒకటే దీనికి రావాలి. సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, ప్రతి పర్పస్ విషయంలో కూడా ఒకటే దీనికి వచ్చి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా డైలెక్టికల్ మెథడాలజీ మీద ఆధారపడి ప్రజాస్వామ్య కేంద్రీకరణ అనే సిద్ధాంతం ఆధారంగా పార్టీని నిర్మించాలనే ఉద్దేశంతో 46 నుంచి 48 వరకు 2 years పాటు ఆ స్ట్రగుల్ అనేది జరిగింది. ఆ సైద్ధాంతిక పోరాటం జరగడం ద్వారా అందులో కొద్ది మంది ఈ పార్టీ నిర్మించడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరూ కూడా దీనికి అంగీకరించడానికి రెడీ అయ్యారు. వాళ్ళందరితో కలిపి 1948 ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో జయనగర్లో ఒక సదస్సుని ఏర్పాటు చేసి ఆ సదస్సులో ఎస్విసి పార్టీని ఏర్పాటు చేస్తారు. Ultimately in the Soviet Union itself and disintegration of the Soviet Union to republics, 14 republics, then finally the degeneration of the Chinese Communist Party also into a revisionist party. We are finding in the world the entire socialist movement or communist movement is on a reverse gear. There has been reversal, we know it. And the setback is temporary. That also is predicted by great Karl Marx. That socialism only a transitional phase. Unless the working class maintains its consciousness, keeps on updating its consciousness, heightening, there can be a reversal. It's only a transitional phase. And so the setback is temporary, we know. But because of that, what has happened? After the counter revolution and dismantling of the socialist camp,
the impulse have let loose the policy of globalization and privatization. Not only, they have created an atmosphere of war, and war atmosphere is more and more developing. You know, USA attacked Afghanistan, attacked Iraq, attacked Libya, after all these things. And now recently, we are finding horrible war is going on. One is Russia versus Ukraine, and another is in the Gaza Strip. The way Israel is pounding bombs on Palestine, a massacre and genocide. About 1 lakh people have murdered, butchered in Palestine, and Israel, backed by the USA, is declaring that they are going to wipe out Palestine, eliminate all the lakhs of population, Palestinian population in Palestine. That is the war situation. And not only that, they are so inhuman. They are not even allowing, not only medical aid, even food to be given to the starving children or the aged people or anybody. They are not allowing food to be supplied to Palestinian people. It is a war crime, a great war crime. And the number one criminal is US saying this. The imperialist country, leader of the imperialist camp, is USA, is the greatest war criminal today. ప్రతిఘట విప్లవం ద్వారా సోషలిస్ట్ శిబిరం కూలిపోయిన తర్వాత సామ్రాజ్యవాదులు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ విధానాలు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈనాడు ప్రపంచం అంతా కూడా యుద్ధ ప్రమాదం అనేది, యుద్ధ వాతావరణం అనేది ఏ విధంగా నెలకొందో మనమందరం కూడా గమనించాం. ఒక దేశం తర్వాత ఒక దేశం పైన ఈరోజు సామ్రాజ్యవాదులు యుద్ధాలకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేశారు, ఆ తర్వాత ఇరాక్ పైన దాడి చేశారు, తర్వాత లిబియా పైన వాళ్ళు దాడి చేశారు. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఏం గమనిస్తున్నామంటే ఇప్పుడు ఈరోజు రష్యాకు యుక్రెయిన్కు మధ్య సంవత్సరం పాటు యుద్ధం జరుగుతోంది. అదేవిధంగా 3 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతోంది. అదేవిధంగా గాజాలో ఏం జరుగుతుందో, ఎంతటి మానవహోమం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. సో అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ అక్కడ బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. దాంట్లో ఇప్పటికే దాదాపుగా 1 లక్ష మంది ప్రజలను చనిపోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు యుఎస్ఏ యొక్క మద్దతుతో మొత్తం పాలస్తీనా ప్రజలందరినీ కూడా పూర్తిగా నిర్మూలించే ప్రక్రియకు చేస్తున్నారు. మొత్తం పాలస్తీనా జాతిని నిర్మూలనకు వారు పాల్పడుతున్నారు. ఇది జరుగుతున్నది ఎంతటి అమానుషత్వం అంటే దాంట్లో కనీసం అక్కడ ప్రజలకు వైద్య సహాయం కూడా అందించడానికి, ప్రజలకు అక్కడ ఆహారం కూడా అందించడానికి కూడా వాళ్ళు అనుమతించుకోకుండా ఆ విధంగా మానవహోమాన్ని సృష్టిస్తున్నారు. పసిపిల్లలకు, తర్వాత మహిళలకు కూడా ఎలాంటి ఆహారాన్ని కూడా అందించడానికి కూడా వాళ్ళు అనుమతించుకోకుండా ఈరోజు వాళ్ళు అక్కడ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా మొత్తం ప్రపంచంలో ఎట్లాంటి యుద్ధ ప్రమాదం కలుగుతుందో మనం గమనించాము. ఈరోజు అమెరికా చేస్తున్న ఈ యుద్ధ నేరాలన్నిటివి ఎంతటి భయంకరమైనవో మనకు అందరికీ తెలుసు. ఈరోజు అమెరికా అనేది ప్రపంచంలో ఒక పెద్ద యుద్ధ నేరస్తులుగా ప్రపంచం ముందు నిలబడి ఉందనే విషయాన్ని మనం గమనించవచ్చు. మానవతావాదం కంటే ఎంతో ఉన్నతమైన విలువలు ఇస్తుంది. మానవతావాదం అంటే కమ్యూనిజము మానవతావాదమే, అయితే దాంట్లో వ్యక్తిగత ఆస్తి లేని మానవతావాదము. కాబట్టి సిద్ధార్థ ఘోష్ దాన్ని మరింత వివరించి వ్యక్తిగత ఆస్తి మనస్తత్వాన్ని కూడా మనం తొలగించుకున్నప్పుడే ఉన్నతమైన కమ్యూనిస్టు విలువలన్నింటినీ కూడా సాధించగలుగుతామని చెప్పారు. అట్లాంటి కమ్యూనిస్టు నీతి నైతిక విలువలు ఈ రోజు మనం సమాజం అంతటా కూడా ప్రచారం చేసి దాన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ గుర్తింపజేస్తూ ఈనాడు మీతో పాటు నేను కలిసి కామ్రేడ్ సిద్ధార్థ ఘోష్ యొక్క విప్లవ స్మృతికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ మీతో ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ తొలగించి సోషలిజాన్ని స్థాపించే కర్తవ్యానికి మనం అందరం కూడా ప్రతిజ్ఞ పూరాన్ని కోరుతూ నేను నా ఉపన్యాసం ముగిస్తున్నాను. వర్ధిల్లాలి పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవం, వర్ధిల్లాలి కార్మిక వర్గ అంతర్జాతీయ విధానం, వర్ధిల్లాలి. లాల్ సలాం కామ్రేడ్ సిద్ధార్థ ఘోష్, లాల్ సలాం అంటూ రాధాకృష్ణ తన ప్రసంగాన్ని పూరించారు.